సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. నేను మీ ఆస్ట్రాలజర్ మాధవి శర్మ రాయప్రోలు. ఓకే, సో కొత్త సంవత్సరానికి అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. మనకి న్యూ ఇయర్, సంక్రాంతి రెండు ఫెస్టివల్స్ ఇయర్ స్టార్టింగ్లోనే వస్తున్నాయి కాబట్టి అందరికీ 2026 ఇయర్ చాలా బాగుండాలి. సంక్రాంతి అందరం బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఎంఎస్ ఆస్ట్రాలజీ స్టాఫ్ నుంచి, ఎంఎస్ ఆస్ట్రాలజీ నుంచి, నా నుంచి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. సో కొత్త సంవత్సరంలో మనము ఫస్ట్ ఇది చూస్తున్నాము, మంత్లీ ప్రిడిక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి 2026. ఓకే, సో ఎలా ఉండబోతోంది, ఏమైనా ఈ సంవత్సరం మారబోతోందా అని అంటే ఎవ్రీ మంత్ మనం చూస్తాం కాబట్టి ఇంగ్లీష్ నెలల ప్రకారము మంత్లీ చూద్దాము. ఉగాదికి మనం సంవత్సర ఫలితాలు ఉగాది నుంచి చూద్దాం. మన ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ మొదలుపెట్టిన దగ్గర నుంచి మనము ఈ పద్ధతినే ఫాలో అవుతున్నాం కాబట్టి. ఓకే, సో మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్, జూపిటర్ రెట్రోగ్రేడ్, గురువు గారు వక్రములో మిథునంలో ఉన్నారు, అండ్ సాటర్న్ ఇన్ ద లైక్ మీనంలో, అండ్ రాహుకేతువులు, రాహు ఏమో మనకి కుంభంలోను, కేతువు సింహంలోను ట్రాన్సిట్ అవుతున్నారు. అండ్ మిగిలిన ప్లానెట్స్ అండ్ మోస్ట్లీ మనకి మెర్క్యూరీ ధనస్సులోను, అండ్ కుజ, రవి, శుక్ర. రవి మనకి కొంత ధనస్సులో, తర్వాత మకరంలోకి వెళ్ళేది. సో ఈ ప్లేస్మెంట్స్ అండ్ దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము. సో ఫస్ట్ మేషంతో మొదలు పెడదాము. సో మేషం వాళ్ళకి మీరు ఫస్ట్ జాగ్రత్త వహించాల్సింది ఖర్చుల విషయంలో. ఏమిటా ఖర్చులు? ముఖ్యంగా మనకి ట్రావెలింగ్ కోసము బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేయడం, మళ్ళీ బుక్ చేసుకోవడం, వెళ్ళడం. సో ఈ కైండ్ ఆఫ్ అంటే పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే ప్రయాణాలు వాయిదా పడ్డము, టికెట్స్ బుక్ చేసినవి వేస్ట్ అవ్వడము, ఈ విధంగా అక్కర్లేని ఖర్చులు. అయితే కెరియర్ ఆపర్చునిటీస్ ఈ నెల మీకు జనవరి నెలలో చాలా బాగున్నాయి. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్కి పాసిబిలిటీ ఉంది. వర్క్లో రికగ్నైజేషన్కి బాగుంది. సో విదేశాలకి వెళ్ళే వాళ్ళకి కష్టపడే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఫారెన్ ట్రావెల్ కోసము మీరు బయట కంట్రీలో ఉండి ఇండియా రావాలన్నా, ఇండియాలో ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళాలన్నా తప్పకుండా కొన్ని వీసా రిస్ట్రిక్షన్స్, వీసా రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకనంటే మనకి గ్రహాల ట్రాన్సిట్ అనేది కొంచెము ఈ లీగాలిటీస్ విషయంలో, ముఖ్యంగా మేషం వాళ్ళు, మీరు మేష లగ్నము రాశి నుంచి చూసుకుంటే ట్రావెలింగ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ మీ వల్ల మీరు సఫర్ అయ్యారు. ఎందుకంటే బయట ఏమైనా జరగనియండి, మనకి పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది అన్నప్పుడు మీకు కొంచెము నెగిటివ్గా ఉంది. అయితే కెరియర్ ఆప్షన్స్ బాగున్నాయి. ఫినాన్షియల్ గ్రోత్ అనేది స్టేబుల్గా ఉంది. అండ్ సపోర్ట్ అన్ని వైపుల నుంచి బాగుంటుంది. కాకపోతే మనని సపోర్ట్ చేసే వాళ్ళతోనే గొడవ పడాల్సి రావడము, బంధువులతోటి అపోహలు, మాట పట్టింపులు, అండ్ మనకి ఇగో ఉంటాయి కదా, ఇగో క్లాషెస్. ఎస్పెషల్లీ జనవరి నెల మనకి తెలుగు వాళ్ళందరికీ పండగ నెల కాబట్టి కొంత బంధువులు కలవడంలో వాటిల్లో చిన్న చిన్న గొడవలు, చిలుకలు, అలకలు, చికాకులు ఉంటాయి. ట్రావెలింగ్ ఉంటుంది. అండ్ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కెరియర్ ప్రోగ్రెస్, కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే హెల్త్ వైజ్ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ముఖ్యంగా కొంచెము డైజెషన్ కైండ్ ఆఫ్ సో ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్, వాటి వల్ల సమస్యలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా మేషం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సింది ట్రావెలింగ్ అండ్ ఫారెన్ ట్రావెల్స్ చేసేవాళ్ళు, అండ్ ముఖ్యంగా టికెట్స్ బుకింగ్స్ ఇలాంటి విషయాలలో ఇబ్బంది పడ్డము, దానివల్ల కొంత ధన నష్టము, అంటే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఉండడానికి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ జూపిటర్ రెట్రోగ్రేషన్, వక్రించిన గురువు కారణంగా ఈ విధంగా ఉంటాయి. అండ్ మేజర్ డెసిషన్స్, ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, ఫారెన్ సెటిల్మెంట్ గురించి కానీ తీసుకునే నిర్ణయాలు కొంత ఆలోచించి నిదానంగా తీసుకుంటే మంచిది. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, వృషభం వాళ్ళకి కొంతవరకు లైక్ సడన్ చేంజెస్, సడన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్వి జరిగే అవకాశం ఉంటుంది. అది ఖర్చులు కావచ్చు, మనం కొంత ఇంతే లాభం వస్తుంది అనుకున్న విషయాల్లో ఎక్కువ లాభం రావడము, అండ్ బిజినెస్ రిలేటెడ్ కొంతవరకు లోన్స్ తీసుకుని ఎక్స్పాన్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కెరియర్ రిలేటెడ్ బిజినెస్ గురించి, ముఖ్యంగా బిజినెస్ పీపుల్ అనుకున్నవన్నీ నిదానముగానే జరుగుతాయి.
సో కొంతవరకును అలానే ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు, లోన్లు తీసుకోవడము, ఇన్వెస్ట్ చేయడము, వీటికి పాసిబిలిటీసు బాగానే కనిపిస్తున్నాయి. జాబ్ చేంజ్కి అవకాశం అంత ఎక్కువేమి లేదు. నిదానంగానే అంటే ఈ ఈ మీ వర్క్ కానీ ప్రోగ్రెస్ కానీ స్టేబుల్గా నిదానంగా ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. ఫినాన్షియల్ గెయిన్స్ ఎస్ బాగానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ కూడా అంత ఎక్కువేం లేదు. కాకపోతే వీళ్ళు కూడా ట్రావెలింగ్ కోసము, ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, ఫారెన్ ట్రావెల్ కోసము ఖర్చు పెట్టే పాసిబిలిటీ ఉంది. అండ్ పెళ్లి సంబంధాలు, ముఖ్యంగా పిల్లలకి పెళ్లి కాని పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే మనకి మౌఢ్యమి నడుస్తుంది కాబట్టి ముహూర్తాలు ఎట్లాగా ఉండవు జనవరి మొత్తం అంతాను. సో దట్ మీకు సంబంధాలు కుదుర్చుకోవడానికి దానికి బాగానే ఉంటుంది. లోన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ మిగిలిన విషయాల్లో కూడా ముఖ్యంగా స్టూడెంట్స్కి కొంచెము మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్, ముఖ్యంగా మనకి ఈ 10th ఇంటర్ అండ్ చదివే వాళ్ళకి ప్రీ ఫైనల్స్ ఉండే టైం కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్, కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇది అండ్ మీకు గురువుల సపోర్ట్ చాలా బాగుంటుంది. సో మంచి సపోర్ట్ తీసుకోవడం ద్వారా స్టూడెంట్స్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ బాగా కనిపిస్తుంది. అంటే ఎంత శ్రద్ధ పెడతారో, ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారో అంత సక్సెస్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుందని చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మిథునం వాళ్ళకి ఇట్స్ కొంచెము పార్టీ టైం లాంటిదని చెప్పచ్చు. సో ఎప్పుడు కూడాను ఎక్కువ మందిని కలవడం అండ్ సో ఫంక్షన్స్, మీ ఇన్లాస్ వైపు నుంచి బంధువులను కలవడము, మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు అండ్ అలానే అన్సర్టైన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెలింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్. అంటే మనము ఒక్కొక్కసారి మనం రెంటల్ ప్రాపర్టీసే ఉండనియండి, సడన్గా మంచి రెంట్ కుదరడం అనేది జరగచ్చు. లేదు ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి పెట్టినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ రావచ్చు. అట్లానే అన్వాంటెడ్ అంటే మనము ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొంతవరకును ఖర్చులు ఉండడము, ట్రావెలింగ్కి పాసిబిలిటీ అనేవి బాగా కనిపిస్తున్నాయి. అట్లానే ముఖ్యంగా వివాహం కాని వాళ్ళు, మీరు మిథునము రాశియో లగ్నమో అయ్యి మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ప్రయత్నాలు కొంతవరకును రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మొదటి ప్రయత్నంలోనే పూర్తవు, 1-2 సార్లు ప్రయత్నించాల్సి వస్తుంది. అలానే కెరియర్ ప్రోగ్రెస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. రికగ్నైజేషన్కి పాసిబిలిటీ ఉంది. అంటే ఈ నెలలో మీరు తీసుకునే ప్రాజెక్ట్స్ కానీ వర్క్స్ కానీ మీకు గుర్తింపుని, మీ నాలెడ్జ్కి గుర్తింపుని తెచ్చిపెడతాయి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఫీల్డ్స్, రీసెర్చ్ రిలేటెడ్ అండ్ అలానే కొంతవరకు ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్, హాస్పిటాలిటీకి సంబంధించిన వాళ్ళకి కొంతవరకు ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అనేది బాగుండే అవకాశం ఉంది. అండ్ ఎవరైనా కొత్తగా నేను బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు అనుకున్న పనులన్నీ కూడాను వాయిదా పడ్డము, సరైన విధంగా పూర్తి కాకపోవడము, డాక్యుమెంటేషన్స్లో వాటిల్లో ఇబ్బంది రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి యూజువల్గా కొత్త స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు, ఎక్స్పాన్షను, కొత్త ప్రోడక్ట్స్ అండ్ ఈ విధంగా. సో ఏంటంటే మీరు బిజినెస్ విషయాలలో తీసుకునే నిర్ణయాలు కొంతవరకు ఆలోచించి, అంటే ఫ్యూచరిస్టిక్గా తీసుకునే వాటిల్లో చిన్న చిన్న తప్పులు జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంతవరకు, ఎందుకంటే మీకు గురువు వక్రగతిన ఉన్నప్పుడు, బట్ మిగిలిన ప్లానెట్స్ అన్నీ సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాయి కాబట్టి మిస్టేక్స్ తక్కువ జరుగుతాయి, డిలేస్ ఎక్కువ అవుతాయి. అంటే అనుకున్న ప్రతి పని లేట్గా అవ్వడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ అలానే మీకు మీ ఇన్లాస్ ఫ్యామిలీ నుంచి లేదా భార్య లేదా భర్త వైపు నుంచి ధనము, అంటే ఫినాన్షియల్గా అసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మిథునం వాళ్ళకి ఇయర్ స్టార్టింగే చిన్న చిన్న సర్ప్రైజులు, చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్లు ఉన్నా పెద్దగా ఖర్చులో కలిసి వచ్చేదో అంటే నెగిటివ్స్ అనేవి పెద్దగా లేవు. సో మీకు జరిగేవన్నీ కూడాను మీ వరకు మంచి జరగడానికే పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే యూ విల్ బి మోర్ బిజీ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, చిన్న చిన్న ట్రావెలింగు, బంధువులు కలవడము. సో ఈ విధంగా ఏంటంటే మీ టైం అంతా కూడాను పబ్లిక్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అలానే ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న గొడవలు మనీ విషయంలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ తోటి మనీ ట్రాన్సాక్షన్స్లో యూ నీడ్ టు బి లిటిల్
మోర్ కేర్ఫుల్ అని చెప్పచ్చు. అండ్ ఇంకా కర్కాటకం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, కర్కాటకము వాళ్ళకి ఖర్చులు అధికముగా కనిపిస్తున్నాయి. సో పిల్లల కోసం, ఇంటి కోసం, ట్రావెలింగ్ కోసము, చదువు కోసము, అలానే వివాహాది శుభకార్యాల కోసము, పండగల కోసము, అంటే మీకు దీనికి ఖర్చు అని కాదు, ఎటు చూసినా ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. ట్రావెలింగ్ అది బాగుంది. అండ్ అట్లానే అనుకున్నవన్నీ కూడా, అంటే పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ బాగున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్లో మేజర్ డెసిషన్స్ తీసుకోవద్దు. అండ్ మీకు సాటర్న్ కానీ మిగిలిన ప్లానెట్స్ కానీ కొంతవరకు అనుకున్న ప్రతి పనిని లేట్ చేసే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 200 ఖర్చు పెట్టాల్సి రావడము, అంత ఖర్చు పెట్టినా మాట పడాల్సి రావడము, సో ఇటువంటివన్నీ ఉన్నాయి. కాకపోతే మీకు నెల మధ్యలో నుంచి సహకారం బాగుంటుంది, భార్యాభర్తల మధ్యలో రిలేషన్ బాగుంటుంది, బంధువులు, అండ్ కంప్లీట్గా ఫెస్టివ్ టైం అంటే ఎలా ఉంటుందో కర్కాటకం వాళ్ళకి ఆ విధమైనవన్నీ బాగుంటాయని చెప్పచ్చు. సో పిలిగ్రిమేజ్, మంచి టెంపుల్స్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, గుళ్ళు తిరగడానికి వాటికి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, ఫారెన్ ట్రావెల్ చేసే పాసిబిలిటీ ఉంది. ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళు లీగల్ పర్మిషన్స్, వీసాస్ విషయంలో 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ డిసెంబర్ నెలలో నా కన్సల్టేషన్స్లో వీసా కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపేశారు కదా, ఆగిపోయి ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ కోసము అప్లై చేసుకునేప్పుడు చాలా మెసప్ అవుతుంది. కాబట్టి మీకు ముఖ్యంగా మీది కనుక కర్కాటక లగ్నం అయితే, కర్కాటక రాశి అయితే, ఫారెన్ ట్రావెల్, మీ పిల్లల ట్రావెల్, మీ ట్రావెల్ విషయంలో మీరు 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనీ వేస్ట్ అవ్వడము, టికెట్స్ వేస్ట్ అవ్వడము, పోస్ట్ పోన్ అవ్వడము, వచ్చిన దగ్గర స్టక్ అయిపోవడము, ఇటువంటివన్నీ గోచార రీత్యా మీకు కొంత నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరైన గైడెన్స్, సపోర్ట్ కూడా దొరకదనమాట. కాకపోతే ఉన్న దగ్గరే ఉన్నప్పుడు బాగుంటుంది. బంధువులతో కలవడము, చిన్న చిన్న ట్రావెలింగ్స్ చేయడము, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, ఈ విధంగా బాగానే ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ అంటే కొత్త జాబ్స్కి ట్రై చేయడానికి ఈ నెల పెద్ద అనుకూలము కాదు. సో ఎందుకంటే మీరు ఫేస్ చేసే వాటిల్లో ఫెయిల్యూర్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంది. సో నెల మధ్యలో నుంచి అట్లీస్ట్ 15th 16th తర్వాత బిజినెస్ రిలేటెడ్ డెసిషన్స్ కానీ అండ్ ట్రావెలింగ్కి సంబంధించి కానీ కొంచెము బెటర్ అయ్యే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఏదేమైనా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కారణంగా మీకు ఫినాన్షియల్గాను, ప్రొఫెషనల్గాను అండ్ ఫ్యామిలీ పరంగాను సక్సెస్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు ఏంటంటే కొంచెం నవగ్రహ స్తోత్ర మంత్రం చదువుకోవడము, గురువు మీకు 12th ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు, వక్రంలో ఉంటాడు, కాబట్టి కొంతవరకు దత్తాత్రేయ స్వామిని కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రము చేసుకోవడం వల్ల కానీ ఈ అనవసరమైన ఖర్చులు, అక్కర్లేని ఇబ్బందులు, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటాయి. ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము, ఫారెన్ ట్రావెల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా డిలే అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అన్ని విధాలు కానీ, కాబట్టి జనవరి నెలలో మీరు కొంచెము ఇటువంటివి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని ఈ కర్కాటకం వాళ్ళకి చెప్పచ్చు. సో ఇంకా సింహం వాళ్ళకి ఎలా ఉంది అంటే, సింహం వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశము, ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ బాగుంటుంది, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ అచీవ్మెంట్లు అండ్ వీటితోటి మీరు మంచి హ్యాపీ మూడ్లో ఉంటారని చెప్పచ్చు. అండ్ కాకపోతే కొంతవరకు అష్టమ శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు మానసిక ఆందోళన, కుటుంబము, ఈ ఫినాన్షియల్స్లో ఇన్సెక్యూరిటీస్ అనేవి మీకు ఎక్కువయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అలానే కొన్ని ఖర్చులు శుభకార్యాల నిమిత్తము అండ్ పిల్లల కోసమని, ఇంటి కోసమని, సో కొన్ని ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ ఈ సంవత్సరం మొదటి నెల చూసినట్టయితే జనవరి నెల 2026 ట్రావెలింగ్కి సంబంధించి చాలా రాసులు, లగ్నాల వాళ్ళకి కనిపిస్తున్నాయి. ట్రావెలింగ్ అంటే 2026 ట్రావెలింగ్తో చాలామందికి మొదలయ్యే పాసిబిలిటీ కూడా ఉందని చెప్పచ్చు నెలలోనమాట. సో అలాగే ఈ సింహం వాళ్ళకు కూడా కొంత ట్రావెలింగ్ కోసము ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి, శుభకార్యాల నిమిత్తమని, పండగలని. సో ఖర్చు పెట్టే అవకాశం ఉంది. బట్ మీరు ఎంత ఖర్చు పెట్టినా మీ ఫినాన్షియల్గా ఉండే ప్రోగ్రెస్ అనేది, అంటే ఒకవేళ బిజినెస్ అయితే బాగుంటుంది, జాబ్ చేసే వాళ్ళకు కూడా మీ స్థాయికి మించిన ఖర్చులు అయితే ఏమి ఉండవు. సో అన్ని రకాలుగాను మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన మంచి మార్క్స్ రావడానికి, రికగ్నైజేషన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే మీరు జనవరి మధ్యలో, నెల మధ్యలో నుంచి ఇంకొంచెము
ఎక్కువ ఫోకస్ పెట్టండి, శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్ సాటర్న్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడాను ఆయన 100% మనం చదివితే 70-80% రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి అండ్ మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ చేంజెస్కి పెద్దగా అనుకూలత లేదు. ఇంటర్వ్యూస్ కొన్ని సక్సెస్ అయినట్టే అనిపిస్తాయి కానీ మళ్ళీ ఇంకొక రౌండ్ రావాల్సి ఉంటుంది మీరు అంటే అటువంటి వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కూడాను వచ్చే మార్పులు ఫైనల్లీ బాగుంటాయి కానీ బట్ రిపీట్ మోడ్లో చేసిన పనినే చేయాల్సి రావడము, పెట్టిన ఎఫర్టే పెట్టాల్సి రావడము అనేది కొంతవరకు ఉంటుంది. బట్ ఇన్ని పెట్టిన తర్వాత కూడా బట్ సక్సెస్ అనేది పాసిబుల్గానే ఉంది. సో ఫినాన్షియల్స్ బాగున్నాయి. హెల్త్ వైజ్ కొంచెం నెల మధ్యలో నుంచి కొంత చర్మ సంబంధమైనవి, డెంటల్ ఇష్యూస్, సైకలాజికల్గా కొంచెం లో అవ్వడము, యాంగ్జైటీ రిలేటెడ్ ఫీల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సింహం వాళ్ళకి నేను చెప్పే రెమెడీ ఏంటంటే వాకింగ్ చేయండి అండ్ సూర్య నమస్కారాలు చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న టెంపుల్స్ని, నవగ్రహాలకు సంబంధించిన టెంపుల్స్ని విజిట్ చేయడం ద్వారా మీకు చిన్న చిన్న యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్, చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి ఎలా ఉందంటే నాకు తెలిసి ఇప్పటివరకు నేను చెప్పిన వాటిలో కన్య వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది జనవరి నెల అని చెప్పొచ్చు. సో ఇల్లు కానీ వెహికల్ కానీ తీసుకోవడము, అడ్వాన్స్లు ఇవ్వడము వాటికి పాసిబిలిటీ ఉన్నాయి. కొత్త ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. పిల్లలు వాళ్ళ ప్రోగ్రెస్ మిమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది. బంధువుల్ని కలవడము అండ్ అట్లానే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, బిజినెస్ చేసే వాళ్ళకి ఫినాన్షియల్ ప్రోగ్రెస్ ఉంటుంది. జాబ్స్ చేసే వాళ్ళకి కొత్తగా ఆపర్చునిటీస్ బాగుంటాయి. వర్క్లో రికగ్నైజేషన్ బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. శత్రు నాశనము, మీ శత్రువులు కూడా మెస్మరైజ్ అయ్యి మీ నుంచి దూరం అయిపోతారు. సో కాకపోతే కొంచెం కన్య వాళ్ళకి ఏంటంటే స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్, నిద్రాభంగము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడము, సో ఇటువంటివి ఉంటాయి. కానీ బట్ స్టూడెంట్స్కి ప్రొఫెషనల్గాను, ఫినాన్షియల్గాను, వృత్తిపరంగాను, అట్లానే ఇంటికి సంబంధించిన అండ్ కొత్త ఫర్నిచర్ కొనుక్కోవడము, కొత్త ఇల్లు కొనుక్కోవడము, సో అన్నీ ఏంటంటే మంచికి అంటే ఏమన్నా పెట్టే ఖర్చులు కూడా మంచిగా ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. ఎక్స్పెన్సెస్ అసలు పెద్దగా ఏవి లేవని చెప్పచ్చు. సో నో ఎక్స్పెండిచర్, పెద్దగా దేనికి ఖర్చు పెట్టరు, అన్నీ కూడా కలిసి వచ్చే కాలము. సో బంధువులతోటి బాగుంటుంది. అండ్ మీకు నెలంతా కూడాను చిన్నగా రాజయోగము, నెలలో ఏమొచ్చేస్తుందంటే రాజయోగం అంటే ఒక నెలంతా అక్కర్లేని ఖర్చులు, ట్రావెల్స్ లేకుండా మనకి ఆఫీస్లో గొడవలు లేకుండా ఉంటే అది రాజయోగమే కదా. సో అటువంటి మంచి లైక్ మీకు ప్రొఫెషనల్లీ, పర్సనల్లీ కన్య వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము మంచిగా మొదలవుతోంది అని అయితే చెప్పచ్చు. సో తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే తుల వాళ్ళకి చాలా బాగుందనే చెప్పచ్చు. సో మీకు ట్రావెలింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్, పిల్లలు ఫారెన్ ట్రావెల్ చేయడము, బంధువులు కలవడము, ఫంక్షన్స్, చిన్న చిన్న గొడవలు అండ్ ఖర్చులు పెద్దగా ఏమి ఉండవు. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ విషయంలో మటుకు తుల వాళ్ళకి జనవరి నెలలో చాలా బాగుంది. అండ్ మోరోవరు కొత్తగా మనకి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వచ్చే వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి కదా. మీరు ఒకవేళ తులారాశో లగ్నం అయితే క్యాంపస్ సెలెక్షన్స్లో మంచి జాబ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అలానే జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మీకు మంచి ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ హాస్పిటాలిటీకి సంబంధించిన బిజినెస్లు అంటే హోటల్స్, ఆతిథ్య రంగంలో, మూవీస్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. అండ్ అలానే కొత్త వెహికల్ కానీ, ఇల్లు కానీ తీసుకునే పాసిబిలిటీ ఉంది. పిల్లలు ప్లేస్ మారి వేరే ప్లేస్కి వెళ్ళడం, చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని అండ్ దూరంగా వెళ్ళే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ సో ప్రతి విషయంలోనూ మీకు ఏంటంటే ఒక మంచి కంఫర్ట్, రికగ్నైజేషను, ఫ్రెండ్స్ని కలవడము అండ్ ఈ పండగ రోజులన్నీ నెలంతా కూడా మీకు పండగలానే ఉంటుందని చెప్పచ్చు. సో కాకపోతే ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అండ్ మరోవరు అప్పుడప్పుడు కొంత కమ్యూనికేషన్కి సంబంధించి అంటే మీరు మంచి భావంతో ఉన్నా కూడా అవతల వాళ్ళ దాన్ని కొంత నెగిటివ్గా తీసుకోవడం వల్ల అప్పుడప్పుడు కొంత చికాకులు, ఇబ్బందులు రావచ్చు. అలానే టెంపుల్స్ని విజిట్ చేసే పాసిబిలిటీ,
ట్రావెల్ చేసి దూరంగా వెళ్ళడము, టెంపుల్స్ని విజిట్ చేయడము, వాటికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో తుల వాళ్ళకి ఏంటంటే ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది అండ్ పర్సనల్ రికగ్నైజేషన్ బాగుంది, స్టూడెంట్స్కి అన్ని రకాల ఆపర్చునిటీస్ బాగున్నాయి. అండ్ ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ ఎంట్రన్స్ల కోసం చూస్తున్న వాళ్ళు ఇంకొంచెము ఎక్కువ ఎఫర్ట్ పెడితే మంచిది. సో రాసిన ఎగ్జామే మళ్ళీ రాయాల్సి రావడము అండ్ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయాల్లో కొంచెము జాగ్రత్త వహించాలి. బట్ ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంది, ఆపర్చునిటీస్ బాగున్నాయి, కెరియర్ బాగుంది, ఫినాన్షియల్లీ ఓకే, ఎక్స్పెన్సెస్ అయితే పెద్దగా లేవు. సో మనకి ఇంపార్టెంట్ ఇవే కదా. కాకపోతే మీకు తెలియకుండానే మీరు కాంపిటీషన్ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఉద్యోగం అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది కొంతవరకు ఉంటుంది. సో మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి, సూర్య భగవానుడికి ఆదివారం నాడు కొంచెం అర్ఘ్యం ఇవ్వడము, అంటే వాటర్ ఆఫర్ చేయడము, ఆదిత్య హృదయం చదువుకోవడం, వీటి ద్వారా ఏమవుతుందంటే మీకు రవికి బలం తక్కువ ఉండేది. సో మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ని అట్లానే క్యాంపస్ సెలెక్షన్స్ని ఫేస్ చేసి మంచి ప్యాకేజెస్ తోటి జాబ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను ఎవరికైనా సరే రాశి నుంచో లగ్నం నుంచో చెప్పినప్పుడు అక్కడున్న పాసిబిలిటీస్ ప్లానెట్స్ని బట్టి కొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, కొన్ని ఎవరికి చెప్పకూడదు అనేది. ఎందుకంటే ఈ తుల వాళ్ళకి బికాజ్ 4th జరుగుతున్న ప్లానెట్స్ స్టూడెంట్స్కి చాలా ప్రోగ్రెసివ్ అండ్ ఇటువంటివి ఇచ్చేవి కాబట్టి ఎక్కువ దాని మీద. అలానే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అండ్ మీకు కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, హాస్పిటాలిటీ అండ్ వీటన్ని బిజినెస్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో ఫినాన్షియల్గా కూడా లాభాలు అండ్ ముఖ్యంగా మనం చూస్తాం కదా ఈ హోమ్ అప్లయన్సెస్ ఇవన్నిటివి, ఫర్నిచరు, హోమ్ అప్లయన్సెస్ ఈ బిజినెస్లో ఉండే వాళ్ళందరికీ కూడాను మంచి ప్రోగ్రెస్, సేల్స్ జనవరి నెలలో బ్రహ్మాండంగా ఉండే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ బిజినెస్లు, జాబ్స్లో ఉన్న వాళ్ళకు కూడా మీకు మంచి రిటర్న్స్ అనేవి రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే వృశ్చికం వాళ్ళకి కెరియర్ రిలేటెడ్ ప్రోగ్రెస్ అనేది బాగుంది అండ్ మోరోవర్ ట్రాన్స్ఫర్సు అండ్ ఒక ప్లేస్ నుంచి ట్రావెల్ చేయాల్సి రావడము, అంటే ఉద్యోగరీత్యా ట్రావెల్ చేయాల్సి రావడము, ట్రాన్స్ఫర్స్ ఉండడము అండ్ అట్లానే గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అనుకున్నవన్నీ డిలే అయ్యే అవకాశం ఉంది. డిలే అయినా కూడా మళ్ళీ మీకు రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ అట్లానే పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషను అండ్ ఇల్లు, అంటే మీకు బాధ్యతలు ఈ నెలంతా కూడాను కొంచెము ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్పచ్చు. పిల్లల్ని చదివించుకోవడము, ఇంటిని చూసుకోవడము, మీ పర్సనల్ అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడము, ట్రావెల్ చేయాల్సి రావడము. సో ఇవన్నీ కూడాను వృశ్చికం వాళ్ళకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ధనము అభివృద్ధి బాగుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో, మీడియా రంగంలో, అంటే ఈ మనం జనవరి నెల అంతాను మీడియా రిలేటెడ్ లైక్ వాట్ వీ కెన్ సే హడావుడి ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పచ్చు. అట్లానే ట్రావెలింగు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ లైక్ స్కార్పియన్ ఐదర్ బై మూన్ సైన్ ఆర్ బై అసెండెంట్, మీకు ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కమ్యూనికేషన్ బిజినెస్లు, లాజిస్టిక్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు పిల్లల ద్వారా, సో పిల్లలకు శుభకార్యాల కోసమనో పండగల కోసమనో అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే అప్పటి వరకు పెద్ద ప్లానింగ్ ఉండదు, సడన్గా ఖర్చు పెట్టే అవకాశము, సడన్గా ట్రావెల్ చేసే అవకాశము, ఇట్లా కొన్ని సడన్ చేంజెస్ అనేవి ఉంటాయి. అలానే ఫ్రెండ్స్ని కలవడము, ఫ్రెండ్స్ సపోర్టు, వాళ్ళ నుంచి వచ్చే సలహాలు మీ ప్రొఫెషనల్ లైఫ్కి తీసుకునే స్టెప్స్కి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పచ్చు. సో వృశ్చిక వాళ్ళకి ఏంటంటే సడన్ ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడాను, బట్ మీకు ఈ నెల మొత్తము ఇల్లు, బంధువులు అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలాగ మల్టీ టాస్కింగ్ తోటి మీరు బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ శక్తి సామర్థ్యాలు బెస్ట్గా ఉంటాయి, చాలా మంచి ట్రావెలింగ్ అనేది చేస్తారు అండ్ రికగ్నైజేషన్ బాగుంటుంది. సో అన్ని విధాలుగాను మీకు సక్సెస్ అనేది 2026 జనవరి మంత్ అనేది ప్రామిస్ చేస్తోంది. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది అని అనిపిస్తే ధనస్సు వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆదాయము, అంటే ఫ్యామిలీ నుంచి ఫినాన్షియల్లీ బాగుంటుంది, మంచి బంధువులతోటి బాగుంటుంది.
అండ్ ఇట్స్ లైక్ మీకు ముఖ్యంగా పండగ నెలలానే ఉంటుందని చెప్పచ్చు. బంధువుల్ని కలవడము అండ్ చిన్న చిన్న ట్రావెలింగ్స్ అనేవి చేయడము అండ్ అట్లానే కొంతవరకు మీకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అంటే శుభకార్యాలలో కానీ బంధువులను కలిసినప్పుడు కానీ కొంత గొడవలు చికాకులు రావడానికి పాసిబిలిటీస్ ఉంది, కంపారిజన్స్. కాకపోతే మీకు ఫైనాన్షియల్లీ చాలా బాగుంది, మీ పిల్లలకి చాలా బాగుంటుంది, పిల్లలు మంచి సక్సెస్ని చూస్తారు, మీకు కూడా ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది బాగుంటుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్కి పాసిబిలిటీ ఉంది. అండ్ కొన్ని అంటే లైక్ ఒక మంచి గుడికి వెళ్దాము ట్రావెల్ చేద్దామని అనిపిస్తుంది కానీ అవి అనుకున్నట్టు అవ్వవు. సో కొంచెము పోస్ట్పోన్ అవ్వడము, ట్రావెలింగ్స్ అనేవి ప్లాన్ చేసినప్పుడు సరిగ్గా అవ్వకపోవడము అనేది ఉంటుంది. అట్లానే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ఈగో రిలేటెడ్ ఇష్యూస్ అంతకుముందు ఉన్నవి కూడా సాల్వ్ అయిపోయి ఒక మంచి హార్మనీ ఫ్యామిలీలో మీకు అన్ని విధాలుగానే సపోర్ట్ అనేది బాగుంటుంది, ఫినాన్షియల్స్ బాగున్నాయి, రావాల్సిన మనీ వస్తుంది అండ్ సేవింగ్స్ బాగుంటాయి. ముఖ్యంగాను ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితే మీ కుటుంబ సభ్యుల సహకారము అండ్ సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీసు చాలా బాగున్నాయి. అండ్ చిన్న చిన్న ట్రావెలింగ్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా మంచి ఫ్యామిలీ టైంని అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ బాగుంటుంది. సో ఇక అంతా కూడా ఏంటి సెకండ్ అండ్ థర్డ్లోనే 1 and 2లోనే ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి, రాశిలోను 2లోను లేదా లగ్నంలోను 2లోను. సో కాబట్టి ఫినాన్షియల్స్ సెల్ఫ్ సెంట్రిక్ అంటే మీరు మీ వరల్డ్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, అన్ని వైపుల నుంచి సక్సెస్ ఉంటుంది, కెరియర్ ప్రోగ్రెస్ ఉంటుంది, రికగ్నైజేషను. ఎవరైనా సరే స్టూడెంట్స్ కొత్తగా ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్, కొంచెం డిలే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా మీది ధనస్సు రాశో లగ్నమో అయ్యి జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ముఖ్యంగా శని భగవాన్కి తైలాభిషేకాలు చేసుకోవడము, శని మంత్రము జపించడము, ఒక 5 శనివారాలు శనికి ప్రదక్షిణాలు అభిషేకాలు చేసుకుంటే మీ కెరియర్ మంచి స్థాయిలో వెళ్ళడానికి, ఉద్యోగ అవకాశాలు మీకు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. కాబట్టి ధనస్సు వాళ్ళు ఇటువంటివి పాటించడం ద్వారా ఇంకొంచెము ఎక్కువ ప్రాస్పారిటీని తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఫినాన్షియల్ గ్రోత్, సేవింగ్స్ అండ్ ఇవన్నీ కూడా బాగున్నాయనే చెప్పచ్చు. సో మకరం వాళ్ళకి కొంచెము ట్రావెలింగ్ ఖర్చులు అండ్ కుటుంబం కోసము కొంతవరకు టైం ఎక్కువ స్పెండ్ చేయడము, పిల్లలు, బాధ్యతలు. సో ఈ నెలంతా ఏంటంటే మీరు మల్టీ టాస్కింగ్ అవుతారు అండ్ ఎక్స్పెన్సెస్ కూడా కొన్ని ప్లాన్డ్ ఖర్చులు ట్రావెలింగ్ కోసమని దీనికోసమని పెట్టుకునేవి అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏదేమైనా కూడాను రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. సో మీ కెరియర్ రికగ్నైజేషన్ బాగుంటుంది, పర్సనల్ లైఫ్లోను ప్రోగ్రెస్ అనేది. సో ఈ నెలలో మీరు చేసే ప్రాజెక్ట్స్ కానీ మీరు పిల్లల కోసం చేసే పనులు కానీ అన్నీ కూడా మీకు సక్సెస్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ట్రావెలింగ్ అవి చేయడం వలన కొంతవరకు శారీరక శ్రమ, అలసిపోవడము అనేది ఉంటుంది. బట్ చాలా ఎనర్జెటిక్గా ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు, ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది, ఖర్చులు అధికము. సో పెట్టిందే ఓ దానికోసం ఏదో కొంటే అది సరిపోలేదు, మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టాల్సి వస్తుంది. ఇలాగ ఎడిషనల్ ఎక్స్పెండిచరు ప్రతి విషయంలోనూ అవుతూ ఉంటుంది. కాబట్టి ట్రావెలింగ్లో కానీ దీనిలో కానీ అక్కర్లేని ఖర్చులు అనేవి కొంత కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడం కానీ లేకపోతే మనకి దక్షిణామూర్తి స్తోత్రాలు చేసుకోవడం వల్ల కానీ ఈ అనవసరమైన ఖర్చుల్ని ఓవర్కమ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకా కుంభం వాళ్ళకి ఎలా ఉంది అంటే కుంభం వాళ్ళకి అంతే, 2 ఉన్నాయి, ఎక్సలెంట్ గెయిన్స్ అంతే ఖర్చులు. సో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంటుంది, గెయిన్స్ బాగుంటాయి, ఖర్చులు కూడా అలానే ఉంటాయి. సో కుటుంబం కోసమని, ఫ్రెండ్స్ కోసమని, ట్రావెలింగ్ కోసమని, సో ఫారెన్ ట్రావెల్ వీటి కోసం ఇట్లాగా ఖర్చులు అనేవి బాగా కనిపిస్తున్నాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టడము, ఇంటి కోసము, ఇల్లు, వెహికల్ కానీ ఇలాంటివి తీసుకోవడానికి ఖర్చు పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. సో పిల్లల కోసం ఎక్స్పెన్సెస్ అనేవి చేసే అవకాశం ఉంటుంది. పిల్లలు మంచి ప్రోగ్రెస్ని సాధిస్తారు, మీకు దానివల్ల ఆ హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. హెల్త్ విషయంలో నీడ్ టు బీ లిటిల్ కేర్ఫుల్. సీజనల్గా వచ్చే ఫీవర్లు, చికాకులు ఇవన్నీ కూడా సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే పేరెంట్స్కి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే తల్లిదండ్రులు కొంత అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న వాటిల్లో ఖర్చు పెట్టడము, కష్టపడ్డము అనేది ఉంటుంది. మీకు ఏదైనా కుటుంబ బాధ్యతలు, ఆ ఫైనాన్షియల్లీ మీరు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు
ఈ జనవరి నెలంతా ఉంటాయి. కాకపోతే మీ పిల్లలు వాళ్ళ నుంచి వచ్చే హ్యాపీనెస్ అనేది మిమ్మల్ని ఇటువంటి వాటిని ఓవర్కమ్ చేసేలా చేస్తుందని చెప్పచ్చు. వాళ్ళ సక్సెస్, శుభకార్యాలు కుదరడము అండ్ ఇవన్నీ కూడా కుంభం వాళ్ళకి బాగుంటాయి. కాకపోతే ఏంటంటే బంధువులతోటి అండ్ చిన్న చిన్న విషయాలలో కొంతవరకు సహాయము బాగుంటుంది. అట్ ద సేమ్ టైము ముఖ్యంగా ఫ్రెండ్స్ తోటి, ఆడవాళ్ళతోటి, అంటే ఫీమేల్ ఫ్రెండ్స్, అది ఆఫీస్లో కానివ్వండి, బయట కానివ్వండి, అండ్ మీరు అబ్బాయిలైనా సరే. సో ప్రొఫెషనల్ లైఫ్లో ఇటువంటి చిన్న చిన్న వివాదాలు, గొడవలు, చికాకులు అండ్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లనే జాబ్ లాస్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లనే వేరే ప్లేస్లో, మీరు ఉన్నది కాకుండా వేరే ప్లేస్లో జాబ్ మారడానికి ప్రయత్నిస్తుంటే దానికి పాసిబిలిటీస్ అనేవి బాగున్నాయి. సో ప్రొఫెషనల్ లైఫ్లో ట్రావెలింగ్ ఉంది, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, టార్గెట్స్ని రీచ్ అవ్వడం, దీనివల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు కుంభం వాళ్ళు ఫేస్ చేసే పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. ఇక మీనం వాళ్ళకి ఎలా ఉందంటే, మీనం వాళ్ళకి ఆల్ గుడ్. 2026 జనవరి మంత్ ఆఖరి రాశి ఆర్ లగ్నమైనటువంటి మీనం వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ని ఇస్తోంది. కెరియర్ వైజ్ బాగుంది, స్టూడెంట్స్కి బాగుంది, ఫినాన్షియల్స్ బాగుంది, ఎక్స్పెన్సెస్ పెద్దగా లేవు. ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్ తీసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి, కొత్త వెహికల్స్ని బుక్ చేసుకోవడం పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ సపోర్టు, ఫినాన్షియల్ ప్రోగ్రెస్ స్పౌస్ నుంచి బాగుంటుంది. బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. అసలు మీరు ఈ నెల మొత్తం ఏంటంటే ఏ పని చేసినా మీకు గ్రహ సంచారం, ఎందుకంటే 10th 11th హౌస్లో ఉండడం వలన మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ కెరియర్, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అండ్ ఇన్వెస్ట్ చేసినవి మంచి రిటర్న్స్ రావడము, అండ్ మీరు కూడా కొంతవరకు మంచి ఆర్నమెంట్స్ కొనుక్కోవడము, అండ్ ఫెస్టివ్ టైంలో ఫ్రెండ్స్ని కలవడము, ఫ్యామిలీ టైము, క్వాలిటీ టైం స్పెండ్ చేయడము, కుటుంబ సభ్యుల నుంచి మీకు సహకారం బాగుంటుంది, ఫినాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది. సో కాబట్టి మీనం వాళ్ళకి అన్ని వేపుల నుంచి సహాయ సహకారాలు బాగున్నాయి. అండ్ బయట దేశంలో ఉన్న వాళ్ళైతే ఇండియా విజిట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ట్రావెలింగ్ పోస్ట్ పోన్లు అవ్వడము ఇట్లాంటివి ఉంటాయి. ఫ్లైట్స్ డిలే, పోస్ట్ పోన్స్ ఇలాంటివి అయితే ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఉంటాయి. సో ఇది మనకి 12 రాసులు, లగ్నాల వాళ్ళకి 2026 జనవరి మంత్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఇది మీరు అందరూ కూడాను కొంతవరకు, అంటే ఒక గురువు వక్రం కాబట్టి ఫినాన్షియల్ డెసిషన్స్లో కొంచెము జాగ్రత్త వహించాలి. అదర్వైజ్ మీకు కాకపోతే అనుకున్న పనులు కొంచెం స్లో అవుతుంటాయి. బికాజ్ మన శని కంట్రోల్లో మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి గురువు కూడా ఇండైరెక్ట్గా, సో అన్ని ప్లానెట్స్ సాటర్న్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి అందరికీ అనుకున్న పనులు కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎంఎస్ ఆస్ట్రాలజీ వైపు నుంచి ఆల్ ద బెస్ట్ ఫర్ ద 2026. అందరికీ కూడా వాళ్ళు అనుకున్న ప్రాస్పారిటీ అండ్ మంచి రిజల్ట్స్ రావాలని ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ రాయప్రోలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.